భగవద్గీత థర్డ్ చాప్టర్ కర్మయోగము. ఎప్పుడైతే నిస్వార్థ భావంతో పరస్పరం మేలు చేసుకునేలాగా నీ కర్మల్ని నువ్వు యజ్ఞంలాగా భావించి త్రికరణ శుద్ధిగా నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు. నీ లాభమే కాకుండా నీ శ్రేయస్సే కాకుండా అందరూ బాగుండాలి, నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి ఎటువంటి హాని జరగకూడదని నువ్వు అలాంటి భావనతో ఎప్పుడైతే చేస్తున్నావో నీ కర్మల్నే నువ్వు ఆచరిస్తున్నావు, నువ్వు ఇంకేం చెయ్యట్లేదు. కానీ దాని ప్రతిరూపంగా దాని ప్రతిఫలంగా నీకేం లభిస్తుంది అంటే మోక్షం లభిస్తుంది. దానికోసం నువ్వేం కష్టపడట్లేదు, నేను చేసే పనినే చాలా బాగా చేస్తున్నాను, ఇటువంటి కోరికలు ఆసక్తులు ఏమీ లేకుండా లాభం వస్తుందో నష్టం వస్తుందో లేకపోతే దీనివల్ల నాకు ఎంత ప్రయోజనం వస్తుందో ఇటువంటి ఆసక్తులు ఏదీ లేకుండా నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ కర్మను నేను ఆచరిస్తున్నాను. అలా ఉంటే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. 12th శ్లోక. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తేర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఇష్టాన్ భోగాన్. ఇష్టాన్ భోగాన్ అంటే ఇష్టం అంటాం. అంటే ఇష్టాన్ అంటే నీకు ఏదైతే ఇష్టమో నీకు ఇష్టమైనవి భోగాలు. భోగాలు అంటే కంఫర్ట్స్. ఏంటి ఆ కంఫర్ట్స్ అంటే ఈ జీవితానికి అవసరమైనవి. ఉండటానికి ఇల్లు కావాలి, తినటానికి తిండి కావాలి, వేసుకోవటానికి బట్టలు కావాలి. రోజు పట్టుబట్టలు ఉంటే కానీ వేసుకోను, రోజు నాకు పెళ్లి భోజనం పెట్టినట్టు అంత విందు భోజనాలు పెడితే కానీ నేను తినను, నాకు ఈ వెరైటీ ఉంటేనే తింటాను, ఇది కాదు. అంటే నీ అవసరం ఏదున్నదో ఏదైతే అప్పుడు నిజంగా ఆ సమయానికి అది కావాలి అటువంటివన్నీ నువ్వు ఏదైతే ఆ అవసరాలు కావాలని అనుకుంటున్నావో నీ కోరికలు కానీ నీ అవసరాలు తీరటానికి ఇటువంటి అన్నీ కూడా నీకు తప్పకుండా, అందుకే ఇష్టాన్ భోగాన్హి అంటే నీకు తప్పకుండా నీకు అవసరమైన నీకు లభిస్తాయి అటువంటి కర్మలు నువ్వు అంత బాగా ఆచరిస్తే. ఎందుకు నేను ఆశించకుండా చేస్తున్నానంటే ఆశించకుండా చేసినా నీకు లభిస్తాయి. అందుకు నువ్వు ఆసక్తి వదిలేసే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. నీకు ఏది అవసరమో ఏ సమయానికి ఏది కావాలో నీకు అది లభిస్తుంది. దేవా దాస్యంతే యజ్ఞభావితాః. అలా ఉంటే అంటే నేను ఒకరికి మేలు చేస్తున్నాను, అందరూ బాగుండాలన్న కోరికతో చేస్తున్నాను, వాళ్ళ నుంచి నేనేం ఆశించట్లేదు, నా కర్మలు నేను చేస్తున్నాను, దాని ప్రతిఫలంగా ఏమవుతుంది నాకు అలా అనుగ్రహింపబడతాయి. నా కోరికలు నెరవేరేలాగా నాకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం ఆ టైంకి అనుగ్రహింపబడినట్టుగా ఇలా తృప్తి చెంది నాకు ఇస్తారు. తృప్తి చెంది ఇవ్వటం అంటే దేనికి ఇక్కడ అర్థం చెప్తున్నారు అంటే నేను ఒక పండు తిన్నాను, నా ఆకలి తీరిపోయింది, నేనేం చేస్తున్నాను, నేను ఇంకేం కష్టపడి ఎక్కువ ఏం చేయట్లేదు, ఆ పండు తిన్న తర్వాత ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో వేస్తున్నాను, కొన్ని నీళ్లు పోసాను, అయిపోయింది. అదే మళ్ళీ మొక్క అవుతుంది, మళ్ళీ ఒక మహావృక్షం అవుతుంది, అదే పండ్ల రూపంలో వస్తాయి. అంటే నువ్వు కర్మలు అలా చేయాలి, ప్రతిఫలాన్ని ఆశించి కాకుండా. ఇలా నువ్వు చేసినప్పుడు ఎలా అయితే నేను ఎక్కడికో వెళుతున్నాను, ఆ ప్రదేశం నాకు తెలియదు, అక్కడ వాళ్ళు నాకు తెలియదు, నా దగ్గర ఏమీ లేదు, అయినా సరే నేను తినటానికి ఆ సమయానికి నాకు ఏదో ఒక రూపంలో నాకు దొరికేలాగా. అంటే నిస్వార్థంగా ఎప్పుడైతే నువ్వు కర్మలు చేస్తావో అంటే ఎక్కడికెళ్ళినా ఇట్లా ప్లానింగ్ లేకుండా వెళ్ళిపోతే అన్నీ తీరిపోతాయా అంటే అంతలాగా మనమేం పవిత్ర పురుషులం కాదు కాబట్టి మనకి తీరవు, ప్లానింగ్ అవసరమే. కానీ చేసే కర్మ అప్పుడు మాత్రం ఇట్లాంటి వికారాలతో ఏ లాభం వస్తుంది, ఎంత ఆశించవచ్చు, వీళ్ళకి నాకు ఎక్కడికన్నా ఉపయోగపడతానంటేనే ఈ పని చెయ్యొచ్చు, అప్పుడే వీళ్ళకి దగ్గరగా వెళ్ళొచ్చు, అప్పుడే వీళ్ళని కూడా మనతో కలుపుకోవచ్చు, ఇటువంటి ఏమీ లెక్కలు లేకుండా నిస్వార్థంగా నీ కర్మని నువ్వు చెయ్యి. మనసా వాచ కర్మణ త్రికర్మణ శుద్ధిగా. నాకే కాదు సకల జీవరాశులకి కూడా అనుక్షణము హాని తలపెట్టకుండా ఉండగలిగేలాగా నేను ఉంటే నా అవసరాలు నాకు నెరవేరుతాయి. ఎప్పుడైతే కర్మను నేను యజ్ఞంలాగా భావించి ఆచరిస్తున్నానో అప్పుడు నాకు కూడా నా అవసరాలు తీరుతాయి తప్పకుండా, అందులో ఎటువంటి అనుమానం లేదు. చేసిన దానికే ప్రతిఫలం మనం అనుభవిస్తాం. మంచి చేస్తే మంచే వస్తుంది, చెడు చేస్తే మళ్ళీ అది నేనే అనుభవించాలి. నాకు మంచి కావాలి, నేను అన్నీ సుఖంగా ఉండాలన్నప్పుడు చెడు చేయటం మానేయటమే నువ్వు చేయాల్సింది. అప్పుడు నీకు మంచే జరుగుతుంది. నేను ఎంత ధర్మపరంగా ఉన్నా సరే కొంతమంది నన్ను ఇబ్బందులు పెడుతున్నారని అనుకుంటాం మనం, పెడతారు, ఎందుకంటే అది వాళ్ళ స్వాభావిక లక్షణం. వాళ్ళు ఇబ్బంది పెట్టారని వాళ్ళ మీద మళ్ళీ ద్వేషం పెంచుకోకుండా వాళ్ళకి దూరంగా ఉండటం, వాళ్ళ మీద ఎటువంటి ద్వేషం లేకుండా ఉండగలగటమే నేను చెయ్యగలిగింది. ఎవరు చేసిన దానికి ప్రతిఫలం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. వెంటనే అనుభవించరేమో, కొంచెం సమయం పట్టచ్చు, కానీ ఎవరు చేసిన దానికి ప్రతిఫలం వాళ్ళకు వస్తుంది. కానీ అటువంటి నేను చెయ్యకూడదు.
వాళ్ళ ప్రభావం నా మీద పడి నేను కూడా మళ్ళీ వికారాలకు లోనైతే మళ్ళీ నేను కూడా అధర్మపరమైన జీవితానికే అలవాటు పడతాను. అందుకని ఇష్టపూర్వకంగా అటువంటి చెయ్యకుండా మనల్ని మనమే నివారించుకోవాలి. అప్పుడు నీ జీవితంలో నీకు కావాల్సినవన్నీ కూడా నీకు లభిస్తాయని చెప్పి తేర్ధత్తాన్. తేర్ధత్తాన్ అంటే అలా నేను ఒకరికి చేశాను నిస్వార్థంగా, మళ్ళీ ఎప్పటికో అవి నాకు ప్రతిఫలంగా మళ్ళీ నాకు లభిస్తాయి. అలా ఎవరైతే దత్తంగా ఇవ్వబడ్డారో వాళ్ళందరూ మళ్ళీ మనకి సమర్పిస్తూ ఉంటారు. అలా ఇవ్వటం వల్ల యో భుక్తేస్తేన ఏవ సహా. ఇలా ఎవరైతే నాకు ఒకళ్ళు సాయం చేశారో వాళ్ళకి నేను తిరిగి సాయం చెయ్యాలి అన్న ఆశించకపోయినా సరే, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా, కనీసం వాళ్ళకే నేను చెయ్యలేకపోయినా, ఇలా ఇంకొకళ్ళు ఎవరైనా అవసరంలో ఉంటే నాకు ఒక సమయంలో ఒకళ్ళు నాకు ఆదుకున్నారు, ఆ భావన నాకు ఎప్పటికీ స్థిరంగా మనసులో ఉండిపోవాలి. చేతనైనంత ఇంకెవరైనా ఆపదలో ఉంటే నేను చెయ్యటానికి సిద్ధపడేలాగా నేను ఉండాలి. అలా కాకుండా నాకు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరి నుంచి కూడా నేను లబ్ధి పొంది ఇంకెవరికీ నేను చెయ్యకుండా ఉండి నా స్వార్థం నేను చూసుకున్నప్పుడు నేను దొంగతో సమానము అనే ఈ శ్లోకంలో ఇక్కడ భావన చెప్తున్నారు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తేర్దత్తాన్ ప్రధాయేభ్యో యో భుక్తేస్తేన ఏవ సహా. అంటే ఇలా యజ్ఞాల ద్వారా ఎప్పుడైతే సంతృప్తి పడుతున్నారో దానివల్ల ఏమవుతుంది, తృప్తి చెందిన వాళ్ళు మళ్ళీ జీవితంలో మనకు అవసరమైన అన్నిటినీ కూడా మనకి ప్రసాదిస్తూ ఉంటారు. అంటే ఓ యజ్ఞం చేసామంటే వర్షాలు పడాలని చేస్తూ ఉంటాము. ఇవన్నీ చేయటం ద్వారా ఈ పంచభూతాలు ఏవైతే సృష్టిలో ఉన్నాయో అవన్నీ అలా మెయింటైన్ అవ్వటానికి, అంటే ఎక్కువ కలుషితాలు లేకుండా అవన్నీ కూడా మళ్ళీ శుద్ధి చెందేలాగా నా ప్రయత్నం నేను చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు మనం ఇచ్చిన దానికన్నా ఉన్నతంగా మనకి లభిస్తాయి, మనకి మళ్ళీ తిరిగి ఇస్తారు. అలా ఎవరైతే అన్నీ అనుభవిస్తున్నారు కానీ తిరిగి ఏది ఇవ్వకుండా, సమాజానికి కానీ ఎవరికి కూడా ఏవి ఇవ్వకుండా స్వలాభం చూసుకునే వాళ్ళు దొంగలతో సమానము. ఎందుకు ఇక్కడ దొంగలతో సమానము అంటే, యజ్ఞం కానీ యాగం కానీ ఒక కర్మ కానీ చేశాము అంటే ఏంటంటే ఒక ధర్మం అన్నది నడుస్తుంది. ఏం నడుస్తుంది అంటే వర్షాలు పడతాయి, వర్షాలు పడ్డాయంటే పంటలు పండుతాయి, పంటలు పండిన తర్వాత ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బాగు చేస్తారు. దాన్ని బాగు చేసి మళ్ళీ క్రయ విక్రయ ఎక్కడెక్కడో, ఇక్కడ పండుతుంది కానీ ఎక్కడికో తీసుకెళ్ళి కూడా దాన్ని అమ్మకాలు చేసేలాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా పెడుతూ ఉంటారు. నేను పండించాను కదా నేనే తింటానని అనుకుంటారా? పోనీ నేనే తింటానని అనుకున్నా ఎంత తింటాను నేను? దానివల్ల అది పాడైపోతుంది, కొన్ని రోజులు అలాగే పెట్టి 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 కానీ ఎవరికీ ఉపయోగపడదు. కానీ ఇలా నేను కష్టపడ్డాను, నేను పండించాను కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అందేలాగా చేస్తున్నాను. ఇలా మళ్ళీ అందరూ అందుకున్న వాళ్ళు, ఎలా అయితే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాను, ఆ చెట్టు దగ్గర ఆకలేసింది, పండు తీసుకున్నాను, తిన్నాను. తినిన తర్వాత అందులో విత్తనాన్ని తీసి మళ్ళీ అదే అక్కడే భూమిలో ఎక్కడ స్థలం ఉందో అక్కడ వేసి కొన్ని నీళ్లు పోసి వదిలేస్తే సరిపోతుంది. అది మళ్ళీ మొక్క అవుతుంది, మొక్క అయి మళ్ళీ మహావృక్షం అవుతుంది. పైగా ఒకటే గింజ పెట్టాను కాబట్టి దానికి మళ్ళీ ఒకటే కాయ వస్తుందా? లేదు. కానీ అది మళ్ళీ ఎన్నో పళ్ళిస్తుంది, మళ్ళీ ఎంతోమందికి ఆశ్రయం అవుతుంది, నీడిస్తుంది. పళ్ళే అక్కర్లేదు, చెట్టు బాగా పెరిగిందంటే ఎండాకాలంలో నీడిస్తుంది. మళ్ళీ ఇదంతా చుట్టూ గాలిని కూడా అది పరిశుభ్రం చేస్తూ ఉంటుంది. దానికోసం నేనేం కష్టపడ్డాను, ఒక్క విత్తనం అంటే ఒక్క పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. దీని ద్వారా ఏమైంది అంటే నేను దాన్ని తీసుకున్నాను, ఆస్వాదించాను, అలాగే నేను చెయ్యగలిగినంత నేను చేశాను. ప్రతిఫల రూపంలో ఎవరో పెట్టిన చెట్టు కాయనే కదా నేను ఇప్పుడు తింటున్నాను. వాళ్ళకి వెళ్ళి నేను తిరిగి చెయ్యలేను, వాళ్ళెవరో నాకు తెలీదు, అక్కడ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కనీసం నేను ఈ పని చేయటం ద్వారా, అంటే ఇటువంటి భావన ఎవరికైతే ఉండదో అటువంటి వాళ్ళు దొంగతో సమానం. దీనికి అందుకే మళ్ళీ 3 గుణాలే ప్రధానం. అందుకే గుణాల ప్రభావం బట్టి కర్మలు బట్టి అని చెప్పారు. దీనికి ఒక కథ రూపంలో చిన్నగా చెప్పుకోవాలంటే, ముగ్గురు స్నేహితులు కలిసి అలా వెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి పాపం పట్టుకెళ్ళినవన్నీ అయిపోయినాయి. ఆకలేస్తుంది, తాగటానికి నీళ్లు లేవు, తినటానికి ఏమీ లేవు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక పెద్ద చెట్టు కిందకొచ్చి కూర్చున్నారు. అలిసిపోయి ఉన్నారు కాబట్టి అలా కూర్చుండిపోయారు. కూర్చున్న తర్వాత ఏంటా అని కాస్త అలసట తీరాక చూస్తే అది మామిడి చెట్టు. మామిడి చెట్టు అంటే చూస్తే మళ్ళీ మంచిగా పళ్ళు కాసి ఉన్నాయి. అబ్బా! ఒక మామిడి పండు తింటే ఆకలి తీరిపోతుంది అని అనుకున్నారు. ఒకడు వెళ్ళాడు, చూసాడు, ఏ పండు తెంపాలి ఏంటి అని వెతుకుతుండగా తీరా తెంపుదాం అనేసరికి చూస్తే కింద కూడా పండిపోయిన పళ్ళు కింద పడున్నాయి.
దైవ అనుగ్రహం కొద్దీ చెట్టుని వెతుక్కుంటూ రాలేదు కానీ అలిసిపోయి ఎక్కడికి రావాలో తెలియక అక్కడికొచ్చి చేరుకున్నారు కాబట్టి చెట్టయితే దొరికింది. చెట్టు దగ్గరికి వచ్చారు, కూర్చున్నారు. అలాగే దైవ వశంలో మాకిది ఈ సమయానికి తినేలాగా కూడా నువ్వు ఇచ్చావని భగవంతుడికి ప్రార్థించి అది కొయ్యబోయాడు. అంతలోకి కిందున్న పండుని చూసి చెట్టుకెందుకు మళ్ళీ హాని చేయటం, ఎలాగో కింద పడున్నాయి కదా శ్రమ లేకుండా, అవి తింటే సరిపోతుంది. ఇది కూడా మళ్ళీ నాకు భగవంతుడి ప్రసాదం అన్న భావనతో మళ్ళీ చెట్టుకి నమస్కరించాడు. భగవంతుని ఒక్కసారి నమస్కార భావంతో మళ్ళీ దాన్ని తీసుకున్నాడు, శుభ్రంగా తినేశాడు. తిన్న తర్వాత కూడా మళ్ళీ దానిలో ఉన్న గింజను తీసుకెళ్ళాడు. మళ్ళీ భూమిలో పాతిపెట్టి మళ్ళీ దాన్ని కొంచెంగా సరి చేసేసి అక్కడున్న నీళ్ళే పోసేసి ఊరుకుని తృప్తిగా వచ్చేశాడు. తినేది ఇచ్చావు కాబట్టి ఇలాగే ఇంకొక మహావృక్షం అయితే మాలాంటి వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది. ఏదీ దారి లేక ఏదీ లేదు తినటానికి అటువంటి మాకు ఈ సమయంలో ఇది దక్కిందన్న కృతజ్ఞత భావంతో ఆ పని చేశాడు, వచ్చాడు. పండు చాలా బాగుందని చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఇంకొకడు వెళ్ళాడు. ఇంకొకడు వెళ్ళినప్పుడు వెతికినప్పుడు వాడేం చేశాడు, అరే చెట్టుకి చాలా పళ్ళున్నాయి, కొన్ని పండిపోయినాయి, కొన్ని ఇంకా పండిపోలేదు కాబట్టి నేను కొన్ని తీసుకెళ్ళి అలాగే ఇంత పెద్ద చెట్టు కాబట్టి కొన్ని కొమ్మలు తీసుకెళ్తే కొమ్మలు మళ్ళీ నరికి ఆ కర్రలను అమ్ముకోవచ్చు. అలాగే పళ్ళు కూడా ఇప్పుడు కొన్ని తినచ్చు, మళ్ళీ ఇంకొన్ని తీసుకెళ్తే ఆ పళ్ళు కూడా అమ్మితే డబ్బు వస్తాయి. డబ్బు బట్టి నేను ఏదన్నా చేసుకోవచ్చు, చేతిలో డబ్బు ఉంటే దేనికన్నా అవసరం వస్తుంది కదా అని అనుకున్నాడు. అనుకుని తను కూడా 2 పళ్ళు తీసుకున్నాడు. అలాగే బాగా కొమ్మకైతే మామిడి పళ్ళు ఉన్నాయి ఆ కొమ్మని విరిచాడు. ఆ పళ్ళన్నీ కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. తను 2, 3 తిన్నాడు. మళ్ళీ తను వెళ్ళిపోయాడు పక్కకి. అంటే ఇక్కడ మళ్ళీ తిన స్వార్థాన్ని మళ్ళీ తన రేపు అవసరాన్ని గురించి కూడా ఆలోచించుకున్నాడు, వెళ్ళిపోయాడు. మూడోవాడు వచ్చాడు, చూశాడు చెట్టుకి బాగా ఉన్నాయి. కానీ నేను ఎన్నిసార్లు గింజలు పెట్టినా నా ఇంట్లో ఎప్పుడు చెట్టు రాలేదు. నేను ఎంత కష్టపడినా ఒక్క చెట్టు రాలేదు. ఇది అసలు ఇక్కడ ఏమీ లేవు కానీ ఈ ఒక్క చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని కొంచెం ఈర్ష్యకి లోనయ్యాడు. ఈర్ష్యకి లోనవ్వటమే కాకుండా విచక్షణారహితంగా ఒక్కసారి అజ్ఞానం అంటూ వచ్చిందంటే వికారాలన్నీ కూడా వచ్చి కూర్చుంటాయి. అందుకని ఈ చెట్టుని నాశనం చేసేద్దాం అనుకున్నాడు. అయితే సర్లే ఫస్ట్ నేను ఒకటి ఆకలిగా ఉంది కదా ఒక పండు తీసుకుని తిందాం అనుకున్నాడు. ఒక పండు తీసుకున్నాడు. ఆ పండు తింటే చాలా పుల్లగా ఉంది, తినలేక పాడేశాడు. సర్లే అని మళ్ళీ ఇంకొక పండు తింపాడు. అది కూడా పుల్లగా ఉంది, అది కూడా పక్కకి పాడేశాడు. అంటే ఏది పండిపోయిన పండో ఏది పండని పండో, పచ్చిదేదో పండుదేదో అన్న జ్ఞానం కూడా లేదు. అంటే విచక్షణ ఎలా కోల్పోతాం, ఆవేశానికి లోనయ్యో కోపం వచ్చింది, ఏమైంది, ఏది తినొచ్చు ఏది తినకూడదని కూడా తెలియట్లేదు. ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉంది కదా, డబ్బులు కట్టయితే ఒళ్ళు దగ్గర పెట్టి కొనుక్కుంటాం. ఇలా దొరికేసరికి ఇష్టం వచ్చినట్టు అన్నీ పీకేశాడు. పీకేసిన సరికి అక్కడ ఎంత తిన్నా అన్ని పుల్లగానే ఉంటున్నాయని చెప్పి కోపం వచ్చేసింది. కోపం వచ్చి వెంటనే ఏం చేశాడు, తన దగ్గర ఉన్న అగ్గిపుల్లని తీసుకున్న చెట్టుని తగలబెట్టేయాలి. ఎందుకు, నచ్చలేదు, నేను ఎన్ని తిన్నా సరే ఎన్ని చేదుగానే ఉన్నాయి, పుల్లగానే ఉన్నాయి అని చెప్పి దాన్ని కాల్చేశాడు. అంటే ముగ్గురు కలిసే వెళ్ళారు, ముగ్గురికి అదే ఆకలేసింది కానీ నీ గుణమే ప్రధానము. సాత్విక గుణానికి లోనైన వాడు నమస్కార భావంతో, అంటే ఈ సమయానికి నాకు దొరికేలాగా చేశావు, డబ్బు ఖర్చు పెట్టలేదు, ఎవరిని అడగలేదు, ఇలా అన్నీ సిద్ధంగా ఉన్నాయి, తీసుకుని తింటమే పని. కానీ దాన్ని కృతజ్ఞత భావంతో స్వీకరించాడు. స్వీకరించటమే కాకుండా మళ్ళీ ఆ విత్తనాన్ని తీసుకెళ్లి భూమిలో పాతిపెట్టాడు. మళ్ళీ ఎప్పటికైనా అదొక మహావృక్షం అవ్వకపోతుందన్న ఆశతో, మంచి ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. రెండోవాడు ఏం చేశాడు, తను తిన్నాడు, కృతజ్ఞత భావం లేదు సరికదా, కానీ దాన్ని ధ్వంసం అయితే చెయ్యలేదు, ఈర్ష్యాభావం లేదు. ఉన్నదాన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు, తన స్వార్థం కోసం చూసినా సరే చెట్టుకైతే హాని చేయలేదు, ఒక కొమ్మనే తెంపాడు, వెళ్ళిపోయాడు. మూడో వాడికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. అంటే తామస గుణము. మొదటి వాడిది సాత్విక గుణము, రెండో వాడిది రాజస గుణము, మూడో వాడిది తామస గుణం. అంటే జ్ఞానం అన్నది శూన్యం అవుతుంది, బద్ధకమే ప్రధానం. పైగా నాకు పండిపోయిన పండు పండని పండు అన్న తేడా కూడా తెలియకుండా విచక్షణారహితంగా ఉన్నది నేను కదా అన్న భావన కూడా లేదు. నాకు నచ్చినట్టు దొరకలేదు, నాకు తగ్గట్టుగా లేదు, నా మాట వినలేదు, పైగా నేను ఎన్ని కష్టపడ్డాను అవి నాకు సాధించటానికి వీలు కాలేదు. పక్కనవాడు ఏదన్నా సాధించాడంటే కూడా దాన్ని జీర్ణం చేసుకోలేని స్థితిలో ఉంటారు తప్పితే, ఎంత కష్టపడితే ఆ స్థితికి వచ్చాడు, నేను ఇంకొంచెం కష్టపడచ్చు కదా అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలు కూడా ఉండవు. అలాగే ఇక్కడ నీ ఇష్టాలు నీ భోగాలన్నీ నువ్వు తీసుకో, కానీ దొంగలాగా ఎప్పుడు ఉంటావు,
దొరికిందంతా తీసేసుకుంటున్నాం. మళ్ళీ కృతజ్ఞత భావంతో ఏది చెయ్యట్లేదు. పంటలు పండితేనే మనం తినటానికి ఏదైనా దొరుకుతుంది. అందరూ పంటలు పండించక్కర్లేదు. కానీ తీసుకున్న దానికి మనం ఏదో షోరూంలోకెళ్ళి లక్షలు లక్షలు పెడతానికి కూడా పనికిరాని వస్తువులకి ముందుంటాము. పైగా అది స్టేటస్ సింబల్ లాగా చూపించుకుంటాం గానీ, రైతు దగ్గరికెళ్ళేసరికి బేరాలాడేస్తూ ఉంటాం. వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చింది. పైగా మనకిలాగా ఇన్నిన్ని వాళ్ళు ఎక్స్‌ట్రాలేం చేయకుండా మినిమమ్ వాళ్ళు పెట్టిన దానికి కొద్దిగా లాభం చూసుకునే వాళ్ళు పాపం అమ్మేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పంట వేస్ట్ కాకుండా అది సరైన వాళ్ళకి సరైన సమయంలో చేరిపోతే చాలన్న భావనే ఉంటుంది. అది వేస్ట్ అయిపోయిందంటే వాళ్ళకి ఇంకా బాధొస్తుంది. అంతేగాని ఒక బ్యాగ్ అయినా సరే దానికి 10 రెట్లు వచ్చేలాగా అమ్మేసి తతమా ఎట్లా పోయినా పర్వాలేదన్న భావన వాళ్ళకి ఉండదు. ఇలా నీకు కృతజ్ఞత భావన లేనప్పుడు నువ్వు దొంగతో సమానము. ధర్మబద్ధంగా జీవించటమే కాకుండా సకల జీవుల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని గడపాలి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, భౌతికంగా కానీ ఎలా అయినా సరే అందరికీ సహకరించేలాగా నువ్వుండాలి. నీకు అవసరమైతే ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా కాకుండా, ఏదైతే నువ్వు ప్రకృతి నుంచి ఆస్వాదించి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావో, దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వటం నేర్చుకో. 10 మంది దగ్గర 10 తీసుకోవటం అలవాటు పడినా సరే, కనీసం ఒక్కళ్ళకన్నా సాయం చేయటం అలవాటు చేసుకో. ఒక చెట్టుని తెంపేస్తాం చాలా తేలిక, గానీ ఒక చెట్టు పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే అందరికీ జీవన ఆధారమైన ఈ దేని మీద మన చెట్ల మీదే ఆధారపడి ఉన్నాం. అవంటూ ఉంటేనే మనకి గాలి కానీ అన్నీ కూడా అంటే పంచభూతాలతో కూడుకున్న ఈ సృష్టి, ఆ పంచభూతాల అన్నీ కూడా అంత శుద్ధత్వంతో పైగా నేను కూడా వికార రహితంగా ఉండగలిగితేనే ఇది బ్యాలెన్స్ అవుతూ ఉన్నది. లేకపోతే దొంగతో సమానము. ప్రతీదీ మనకి ఏదైతే వచ్చిందో సేవా భావనతో ఉండాలి. అలాగే భక్తి ప్రపత్తులతో నాకు ఈ సమయానికి ఇది అందింది, నాకు ఈ సమయానికి ఇది దొరికింది, ఇది నాకు ప్రీతి అంటే దానికి విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వలేని చోట ఏదైనా సరే అది విద్య అయినా సరే మన దగ్గర నిలవదు. అలాగే భగవంతుడికి సేవగా ప్రతీదీ కూడా అర్పణ భావనతో అంటే ఈ సమయానికి నాకు లభించింది. ఎంతోమంది ఉన్నారు, కొంత కోట్ల మంది జనాలున్నారు. వాళ్ళకి ఆ సమయానికి రావట్లేదు. కానీ నాకు ఈ సమయానికి నాకు అందేలాగా ఇచ్చావు. నా ఆకలి తీరింది. నేను గాలి పీల్చగలుగుతున్నాను. పీల్చిన గాలి ఇప్పుడు కరోనాతో అంతమంది పాపం చచ్చిపోతున్నారు. కానీ ఆ పీల్చిన గాలి వల్ల నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఈ శరీరాన్ని పోషణ అన్నది నాకు సక్రమంగా జరిగిపోతుంది. ఇటువంటివన్నీ కూడా నువ్వు అంతలాగా భక్తి ప్రపత్తులతో దేన్ని పడితే అది గ్రాంటెడ్ లాగా తీసుకోకుండా ఇలా సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రతిదాన్ని కూడా అంతలా భక్తి భావంతో స్వీకరిస్తున్నావు. స్వీకరించి నేనేమన్నా తిరిగి ఇవ్వగలుగుతున్నానా? ఏదైనా సరే కనీసం నేను డబ్బు రూపంలో ఇవ్వలేకపోతున్నాను. కనీసం ఏదైనా సేవాభావంలో చెయ్యగలనా? లేకపోతే మనసులో నేను ప్రశాంతంగా అందరూ బాగుండాలన్న సంకల్పంలో అన్న భావనన్నా నాకు వస్తుందా? లేదా? ఇది ఈ శ్లోకానికి ఒక అర్థం. అందుకని ప్రతిదాన్ని కూడా భోగాలే ప్రధానం కాదు. ఆహారం తింటున్నాను. అలాగే ప్రతీదీ నేను వాడుకుంటున్నాను. అలాగే మనుషుల్ని కూడా వస్తువులు వాడుకున్నట్టు వాడుకోవటం కాదు. అవసరానికి ఏది చెయ్యలేకపోయినా కనీసం మాట రూపంలో అయినా సరే ఈ సృష్టిలో భాగంగా అందరూ ఒక్కటే. ఏది నా సొత్తు కాదు. ప్రతి దాని మీద కూడా నాకు అధికారము లేదు. నా అన్నది ఏది నా దగ్గర లేదు. ఉన్నది కూడా నాది శాశ్వతం కాదు. ఏదన్నా నశించిపోయేదే. నశించిపోయే లోపల నేను ఈ విధంగా నడుచుకోగలనా? ఒక్కళ్ళకన్నా ఇలాంటి నిస్వార్థంగా నేను సేవ చెయ్యగలనా? నా భోగాలు నేను ప్రధానము కాదు. శరీరం పోషణకి ఎలా అయితే అన్నీ కావాలో అలాగే ఈ శరీరం ద్వారా కూడా కొన్ని కర్మలు నేను అలా యజ్ఞభావంతో చేసి ఇంకొకళ్ళకి కూడా ఉపయోగపడేలాగా నేను చెయ్యాలి. ఎంతసేపు నా ఇష్టము నా భోగాలు ప్రధానము కాదు. మళ్ళీ 13 శ్లోక ఎప్పుడైతే ఇవన్నీ చెప్పిన తర్వాత అంటే ప్రమాణంగా ఏం చెప్పారు? నీకు కర్తవ్యం చెయ్యటం మీదే అధికారం ఉంది. ప్రతిఫలాల్ని నువ్వు ఆశించకూడదు. అలాగే నిస్వార్థ భావంతో ఆసక్తి లేకుండా నీ కర్తవ్యాన్ని, నీ కర్మల్ని నువ్వు ఆచరించాల్సిందే. శరీర పోషణ ఒక్కటే కాదు. శరీరాన్ని కష్టపెట్టాలి. ఈ శరీరంతో మళ్ళీ సాత్విక భావాన్ని పెంచుకుంటూ నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురు అంటే మళ్ళీ ఇక్కడ మనుషులే కాదు, చెట్టైనా సరే, భూమి అయినా సరే, దేన్నైనా సరే కలుషితం చేసే హక్కు నీకు లేదు. వాడుకునే హక్కు నీకుందేమో కానీ ప్రతిదాన్ని దుర్వినియోగం చేసే హక్కు నీకు లేదు. నీ శరీరాన్ని కూడా దుర్వినియోగం చేసుకునే హక్కు నీకు లేదు. ఎలా వాడాలో అలానే దాన్ని ప్రతిదాన్ని కూడా అలానే చూడాలి. 13th శ్లోక యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకల్విష్యేహ భుంజంతే తే త్వగం పాపా ఏ పంచాత్యాత్మకర్మణాత్. యజ్ఞశిష్టాశినః
అంటే శిష్టులు అన్నవాళ్ళు ఎవరు అంటే ధర్మపరమైన ఆచారాన్ని సదా 24/7 365 డేస్ ఆచరించే వాళ్ళు శిష్టులు. ఎక్కడ చూసిన వాళ్ళ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కడ ఒక్కటి కూడా వికారాలతో లేని వాళ్ళు, వాళ్ళని శిష్టులు అంటారు. అయితే యజ్ఞ శిష్టాశిన అంటే ఏ యజ్ఞాన్ని అయితే కర్మలైతే చేస్తున్నారో ఇలా ప్రతిదీ నివేదనగా, పైగా శిష్టాశిన అంటే ఆశిన అంటే తినేవారు ఏంటి ఏదైనా సమర్పణ భావంతో. అంటే ఇప్పుడు ఏది తిన్నా సరే ఏం చేస్తామనో పరమాత్మను ఒక్కసారి అంటే ఈ సమయానికి నాకు ఇది తినడానికి దొరికింది, పైగా ఇది నాకు మళ్ళీ శరీరానికి వెళ్ళి ఇది ఔషధంలాగా పనిచేయాలి కానీ విషంలాగా పనిచేసి నా శరీరాన్ని ఉన్న జబ్బులు సరిపోక జబ్బులు పెంచేలాగా తీసుకురాకూడదన్న భావనతో తృప్తిగా, అంటే ప్రతిదీ అంతలాగా నువ్వు స్వీకరించాలి. మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఆలోచన పరంగా కూడా ఎక్కడ వికారాలు లేకుండా, అందుకుని ప్రతిదాన్ని నాకు లభించిన ప్రతిదాన్ని కూడా యజ్ఞానికి ఏదైతే మనకి నివేదనగా చేసి ప్రసాదంగా ఎలా స్వీకరిస్తాం అలాగే మనకు దొరికిన ప్రతిదీ కూడా తినే ఆహారాన్ని అలా తీసుకుని ఎవరైతే తింటున్నారో, అందుకే సంతో ముచ్చంతే సర్వకల్భిష్యేహ, సత్పురుషులు అలా తిన్నవాళ్ళు సత్పురుషులు. ముచ్చంతే అంటే వాళ్ళే విముక్తి పొందగలరు. ఇదేనికి ఎలా అయితే నువ్వు కర్మలను ఆచరిస్తావు కానీ ఆసక్తి లేకుండా ఫలితాలు కానీ ఏ రూపంలో ఏదొచ్చినా సరే దాని మీద నువ్వు ప్రీతి లేకుండా ఎప్పుడైతే ఉంటున్నావో ఈ కర్మరూపమైన బంధనాల నుంచి విడిపడిపోతావు అని చెప్పారు. అలాగే ఆహారం తింటున్నా సరే ఎప్పుడైతే దీనిని ప్రసాదంగా నివేదన చేసి దాన్ని స్వీకరిస్తున్నాను అటువంటి సత్పురుషులకి విముక్తి అన్నది దొరుకుతున్నది. పైగా సర్వకల్భిషే అంటే అన్ని రకాల పాపాల నుంచి విడువడతారు. భుంజంతే అంటే ఆస్వాదించటం, అంటే అలా ఉంటే పాపాల నుంచి విడవడిపోతున్నారు, లేకపోతే తినేవాడు భుంజంతే అంటే తినటం. తే త్వఘం అలాగే వాళ్ళు కానీ పాపములు అంటే ఇలా సమర్పణ భావంతో కాకుండా దొరికింది దొరికినట్టే నాకు కాబట్టి నేను డబ్బులు పెట్టాను నాకు దొరికేసిందన్న భావనతో ఎవరైతే తింటున్నారో వాళ్ళు పాపాలే తింటున్నట్టు. అందుకే త్వఘం పాపాయే పంచయత్యాత్మకర్మణాత్, వాళ్ళు పాపాలనే భుజిస్తున్నట్టు లెక్క. ఎందుకు? ఎందుకంటే భోగాల కోసమే తన స్వార్థం కోసమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి. అంతేగాని ఎవరో కష్టపడితే మనం నిజంగా అన్నం తింటున్నా అంటే నేను డబ్బులు కట్టాను కాబట్టి ఆ షాప్ నుంచి బియ్యం తెచ్చుకున్నాను కానీ అన్నట్టు తేలిగ్గా మాట్లాడేస్తాం. అంత పైగా మా దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి మేము శుభ్రంగా వండుకుంటాం మేము తినేస్తాం అని అనుకుంటాం. కానీ ఎంత కష్టపడితే ఆ బియ్యం పండిస్తారు, ఎంత శ్రమ కూడుకుని ఉన్నది, పైగా అందరికీ బాగుండాలని ఎంతలా చేస్తే ఆ తిన్న తిండి నాకు నిజంగా అరుగుతుందంటే వాళ్ళు కష్టపడటమే కాకుండా వాళ్ళ భావనలో ఎటువంటి నిస్వార్థం లేకుండా ఉన్నది కాబట్టి ఇది నాకు ఔషధంగా నా శరీరానికి పనిచేస్తుంది. అంతలాగా వాళ్ళ కష్టపడింది ఏ కష్టం లేకుండా కొంచెం డబ్బు ఇచ్చి, అంటే ఈ డబ్బు కూడా మనకి కష్టపడితే వచ్చింది కానీ వాళ్ళ శారీరక శ్రమతో పోలిస్తే నా శ్రమ అంత కాదు. సంవత్సరం మొత్తం కష్టపడితే వాళ్ళకి పంట వస్తుంది. ఈరోజు చేసింది ఈరోజు వచ్చినట్టు కాదు అది. పైగా పంట వచ్చే ముందు కూడా ఎటువంటి ఉపద్రవాలు రాకుండా వర్షాలు ఎంత పడాలో అంతే పడాలి, నీళ్లు లేకపోయినా పంట పండదు. కానీ ఎంతో కష్టపడి పడిన పంట ఇలా నాకు అందుబాటులోకి రావటం, నేను డబ్బు ఉంది కొనుక్కోగలిగే స్తోమత మళ్ళీ నాకు పరమాత్మ ఇచ్చాడు వచ్చాడు, మళ్ళీ ఈ శరీరం ద్వారా నేను వండుకునే శక్తిని నాకు ఇచ్చాడు. పైగా నేను తినే రకంగానే వండుకుంటున్నాను. వంట అందరూ చేస్తారు కానీ అది కొంతమందిది మనం నోట్లో కూడా పెట్టుకోలే, ఆ వాసనలు చూసినా చిరాకు వస్తుంది. కానీ తృప్తిగా నేను తినేలాగా వీలుగా కూడా నాకు ఇచ్చాడన్న భావనతో నువ్వు దాన్ని ఆస్వాదించినప్పుడు బంధనాలు తొలగిపోతాయి. అది పాపం కాదు, సమర్పణ భావంతో. అలా కాకుండా తింటమే ప్రధానం అనుకుని ఎలా పడితే అలా విచక్షణారహితంగా. అందుకే మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు ప్రతిదీ ప్రసాదంగా భావిస్తాం కాబట్టి ప్రసాదం ఎలా తింటావు స్నానం చేసి కానీ కాళ్ళు చేతులు కడుక్కునే, ఆ తినేది చేత్తో అయితే కాళ్ళు ఎందుకు కడుక్కోవాలని కూడా మాట్లాడతాం. ఎందుకు కడుక్కోమన్నారు అంటే అక్కడెక్కడో తిరిగి వచ్చే పని ఇంట్లో ఉన్నా సరే కాళ్ళు కూడా కడుక్కుని, అంటే ఇదివరకు కింద కూర్చుని తినేవాళ్ళు పోయిన పైన కూర్చుని తిన్నా సరే ఈ శరీరానికి తల నుంచి కింద దాకా అంతా శక్తినిచ్చేది అదే ఆహారం. ఆహారాన్ని పరమాత్మగా భావించి ఆహారాన్ని ప్రసాదంగా భావించి, ఈ దేవుడి దగ్గర పెట్టలేదు కానీ ప్రతిదీ ప్రసాదమే. ఆ అనుగ్రహం ఉంది కాబట్టి ఈ సమయానికి నాకు ఆకలేసింది, నా ఆకలేసినప్పుడు నా కంచంలో అది ఉన్నది, తినగలిగే స్థితిలో నేను ఉన్నాను, చేసుకునేలాగా నాకు అన్నీ కూడా కల్పించాడన్న భావన నీకు ఉండాలి. అందుకని అలా ఉన్నవాడు ఎలా అయితే
నా భోగాలు, నా ఇష్టాలు, నా స్వార్థాలు అనుకున్నవాడు దొంగలాగా అవుతున్నాడో, ఇక్కడ కూడా పాపాల్ని పెంచుకుంటున్నావు. పాపాలే తింటున్నావు. ఎందుకు పాపభూయిష్టమైన ఆలోచనలతో ఉన్న ప్రతీదీ కూడా నిస్వార్థంగా లేకుండా స్వార్థంతో చేస్తున్నావు. అందుకనిది ఆ పాపాలనే నువ్వు తింటున్నట్టు లెక్క. అందుకే మనకి 5 రకాల యజ్ఞాలున్నాయి అంటారు. ఏంటవి? శాస్త్రంతో పోలిస్తే వేదాల్లో ఏం చెప్పి పంచమహాయజ్ఞాలు అంటే ప్రతిదీ సమర్పణ భావంతో. ఏంటది? బ్రహ్మయజ్ఞము, అలాగే దేవయజ్ఞము, మనుష్య యజ్ఞము, అలాగే పితృయజ్ఞము, భూతయజ్ఞము. ఏంటి బ్రహ్మయజ్ఞము అంటే శాస్త్రాలు చదవటం. ఏదైతే శాస్త్రం నువ్వు ఎలా బ్రతకాలి, ఏ విధానంగా ఆలోచించాలి, ఎలా నువ్వు కర్మలు చేయాలి, సాత్వికంగా ఎందుకు ఉండాలి, రాజస తామసంగా ఎందుకు ఉండకూడదు, ఈ శరీరాన్ని పోషించుకోవటానికి కర్మలు చేస్తున్నావు కానీ ఆ కర్మలు చేసేటప్పుడు కూడా ఏ భావనతో చెయ్యాలి, అప్పుడు నీకు హాని కాకుండా ఇంకో పురోగతి ఉన్నతిగా వెళ్ళే అవకాశం ఉన్నది. అది బ్రహ్మయజ్ఞము. అలాగే దేవయజ్ఞము అంటే హోమాలు, అదే కర్మల ద్వారా. అలాగే మనుష్య యజ్ఞము అంటే అతిథి సేవో భవ. అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పింది అంటే దేవయజ్ఞము అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మనం చేసుకునే యజ్ఞాలు యాగాలే కాదు, ప్రతి జీవి అందు కూడా ఆత్మరూపంలో పరమాత్మ సృష్టిలో భాగమే కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికీ హాని చేయకుండా ప్రతి దాంట్లో కూడా ఆత్మరూపంలో పరమాత్మే ఉన్నాడు. నేను బ్రతకటం ఎంత ప్రధానం, ఇంకొకరిని బ్రతకనివ్వకుండా చెయ్యటం కూడా నాకు హక్కు లేదు అన్న భావనతో అది ఒక యజ్ఞం. అలాగే మనుష్య యజ్ఞం, అతిథి దేవోభవ. అలాగే పితృయజ్ఞం అంటే మరణించిన వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను, వాళ్ళే నాకు ఆధారము, నేను ఏం చెయ్యగలను, ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చెయ్యలేకపోయానన్న భావనతో అయినా వాళ్ళకి గుర్తు చేసుకుంటూ పిండాలని ఇవన్నీ, లేకపోతే వాళ్ళ పేరు చెప్పి ఇంకొకరికి దానాల రూపంలో ఇవ్వగలగటము. అలాగే భూత యజ్ఞము అంటే సమస్త ప్రాణాలకి కూడా ఆహారం. అందుకే తినేటప్పుడు ఏం చేస్తారు, కొంచెం ఒక ముద్ద తీసి అన్నం కింద పెడతారు, అది తీసుకెళ్ళి మళ్ళీ కాకులకి వేయటం ఏదో ఒకటి చేస్తారు. ఒక జీవరాశికి నేను తింటవే నా శరీరాన్ని పోషించుకోవటమే కాకుండా ఇంకొకరికి నేను ఏదైనా చెయ్యగలిగేనా అన్న భావనలో. అందుకని ఇన్ని రకాల యజ్ఞాలు కూడా మనకి చెప్పబడున్నాయి. అంటే నేను సంపాదించటం, నా శరీరాన్ని పోషించుకోవటమే కాకుండా సకల ప్రాణులకి కూడా నాకు చేతనైనంత నేను చెయ్యగలనా. ఇప్పుడు మనం కొన్ని కొన్ని చేసేటప్పుడు కూడా కర్మలు 10 మందితో పంచుకుని ఒక వ్రతం చేసినా, ఒకటి ఏదైనా చేసినా, ఇప్పుడు కూడా మనం బోలెడు ఫంక్షన్స్ చేసుకుంటాం. 10 మందిని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? నేను ఎంత గొప్పగా చేసుకున్నాను చూసావా? నేను ఎంత డబ్బులు పెట్టి కొన్నానో చూసావా? దీనికి కాదు గొప్పగా చేసుకోమంది 10 మందిని పిలిచింది. నా ఆనందంలో 10 మందిని భాగస్వామిని చేసుకుని కనీసం ఈ రోజన్నా తృప్తిగా ఇది భగవత్ అర్పణ భావంతో వాళ్ళకి నేను భోజనం పెట్టగలిగేలాగా ఉన్నానా అన్న భావనతో నలుగురిని కలుపుకుని చెయ్యమన్నారు. కేవలం నా సంపాదన నేను అన్నది ఎవరైతే ఉంటున్నారో అటువంటి వాళ్ళు పాపాన్నే భుజిస్తున్నారంటే ఇంకొకరికి నువ్వు పెట్టట్లేదు. నా నీతో పాటు ప్రపంచాన్ని మొత్తానికి పెట్టమని చెప్పలేదు. నీతో పాటు కనీసం ఒక్కడి ఆకలి నువ్వు తీరుస్తున్నావా? అన్నాన్ని వృధా చేయకుండా మిగిలిపోతే ఇంకొకరికి ఇస్తాను తప్పితే మనం తిన్న తర్వాత ఇస్తాం కానీ ముందు ఇవ్వము. కానీ నువ్వు తినే ముందు ఇమ్మని చెప్పారు. ఎందుకు? నేను ప్రధానమే కానీ నాతో పాటు కూడా ఇంకొక్కళ్ళకన్నా నేను ఏదన్నా చేయగలనా, ఇంకొకళ్ళకన్నా నేను ఏదన్నా సాయం చెయ్యగలనా అన్న ఎప్పుడు తపన అన్నది ఉండాలి. అందుకని ఇలా ఉంటేనే సాధకుడు ఈ విధంగా ఆలోచిస్తేనే ఇలా పురుషార్థాలన్నీ కూడా వస్తాయి, పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. లేకపోతే నువ్వు పాపాన్నే పెంచుకుంటున్నట్టు ఆ పాపాన్నే భుజిస్తున్నట్టు లెక్క. ఎందుకు? స్వార్థ భావన ఉంది కాబట్టి. సాధకులు ఎప్పుడైతే నిస్వార్థులు అవుతారో అప్పుడే పాపాలన్నీ కూడా తొలగించబడతారు బంధనాల రూపంలో. అందుకే ఇక్కడ ఏది చేసినా సరే మాటల ద్వారా కానీ, హోమాల ద్వారా కానీ, లేకపోతే ఒక కర్మ ద్వారా కానీ, యుద్ధం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ ఏది చేసినా సరే జీవితానికి ఒక ఉపాధి కావాలి, ఒక పని చేయాలి. ఆ పనులు చేసేటప్పుడు హింస అన్నది మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. అయితే గృహస్థులు ఇప్పుడు మనం ఇంట్లో మనం ఏం హింసించాం, ఎవరిని చంపాము, యుద్ధాలు చేసామా అనుకుంటాం. ఇల్లు తుడిచేటప్పుడు మనకి కంటికి కనపడిన జీవరాశులు బోల్డ్ ఉంటాయి. పోనీ కనిపించేది బొద్దంకే ఉంటుంది, దాన్ని కూడా చంపుతాం. దాన్ని ఏం పెంచుకోం కదా మనం. కుక్కను పెంచుకున్నట్టు వీటిని పెంచుకుంటాం పెంచుకోం. అయితే ఇటువంటి వాటికి మనకి తెలియకుండానే ప్రతిరోజు కూడా కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. ఇటువంటి మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అందుకని ఇలా నిస్వార్థంగా ఎప్పుడైతే తెలిసి కానీ తెలియక చేసినా కొన్ని చేస్తున్నాను. అందుకని ప్రమాదం అయితే పెద్దగా చేయకపోయినా కొద్దిగైనా పాపం చేస్తున్నాను కాబట్టి నిస్వార్థంగా ఎప్పుడైతే లోకం అందరిలో కూడా హితం చేయాలి, ప్రతి జీవి కూడా సుఖంగా ఉండాలని
పంచయజ్ఞాల్లో ఏదో ఒకటి నిత్యము ఆచరిస్తూనే ఉండాలి. అందుకే అందరిలోకి గృహస్థుడికి చాలా తేలికైన యజ్ఞం ఏంటంటే అతిథి దేవోభవ, అతిథి రూపంలో వచ్చిన వాడికి నువ్వు తృప్తిగా పెట్టటము. ఇటువంటి ఎప్పుడు నిత్యము ఏదొకటి చేస్తూనే ఉండాలి. అప్పుడే నువ్వు ఈ జన్మని సార్థకం చేసుకుంటావు. న్యాయంగా సంపాదించాలి. న్యాయంగా సంపాదించింది యథాశక్తి ఉన్నదంతా దానం చేయమని చెప్పలేదు. నీకు నువ్వు ఉంచుకో, తప్పే లేదు. కానీ యోగ్యత బట్టి నీకు ఎంత ఉన్నదో అంతలో కొంత సేవా రూపంలో నువ్వెప్పుడు దాన ధర్మాలు చేస్తూనూ ఉండాలి. నేను చేసిన పాపాన్ని తొలగించుకోవటాను అని కాకుండా నిస్వార్థంగా ఒకరికి ఉపయోగపడితే చాలు. ఇలా అప్పుడే నా పాపాలు తొలగిపోతాయి అన్న భావనతో ప్రతిదీ నాకు లభించినది జీవితమైనా సరే, ఇంకొక రోజు ఈరోజు రాత్రి పడుకున్నాను, రేపు పొద్దున్న లెగిచానంటే నాకు ఇంకొక రోజు ఇచ్చాడు పరమాత్మ, అది కూడా నాకు ప్రసాదంగా భావించాలంటే నేను ఇంకొకసారి గాలి పీల్చి అంటే నెక్స్ట్ మూమెంట్లో ఉండి ఉండి కూర్చుని కూర్చుని మరణిస్తున్నారు. వాళ్ళ కాలం అయిపోయి మరణిస్తున్నారా లేకపోతే దేనివల్ల మరణిస్తున్నారో మనకి తెలీదు. కారణాలు కూడా తెలీదు. బాగానే ఉంటారు ఆరోగ్యంగా. కానీ ఎందుకు అంటే మనకు తెలీదు ఇవన్నీ కూడా. కానీ ఇంకొక క్షణమన్నా నాకు లభించిందంటే అది కూడా ప్రసాదంగా అందుకుని నాకు దొరికిన ప్రసిద్ధి ఇక్కడ తినటానికి కానీ వాడుకోవటానికి కానీ ఏదైనా సరే ఈ పంచభూతాల సాయకంగా ఉన్న నా శరీరము పంచభూతాల వల్లే ఈ పాపాలని తొలగించుకునే అవకాశం ఉంది. అన్నిటి నుంచి ముక్తి కావాలి అంటే ఇలా ఏదో ఒక యజ్ఞాన్ని నువ్వు ఆచరిస్తూనే ఉండాలి. నీ సుఖాలు నీ భోగాలు అన్నట్టు కాకుండా శాస్త్రంలో చెప్పిన దానికి కర్మలు నిత్యము ఆచరించాలి. పగ ధర్మపరమైన జీవితాన్ని గడుపుతూ ఏదో ఒక రూపంలో కొద్దో గొప్ప ఇంకొకరికి సాయం చేయటానికి నేమ్ సేక్ కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి. త్రికర్మ శుద్ధిగా శరీరం పోషణకేసిన జీవితాన్ని గడుపుతున్నానని కాకుండా, నేనే వండుకుంటున్నాను నేనే తింటున్నానని కాకుండా, ఇంద్రియాల ద్వారా కూడా ఎక్కడా కూడా ఎటువంటి వికారాలు రాకుండా, భోగాల మీద ఇంకా ఇంకా ఆసక్తి పెంచుకోకుండా, వస్తువుల రూపంలో సంపాదించుకోవటం కాకుండా మనుషుల్లోని వాళ్ళని నమ్మకాన్ని సంపాదించుకో. వాళ్ళు నిస్వార్థంగా నాకు ఏదన్నా వచ్చిందంటే నా నలుగురు నాకు నిలబడేలాగా నేను అటువంటి సంపాదించుకోవాలి. భోగాలు వస్తువులు కాదు. లోకహితార్థం కోసం నేను అనుభవించటమే ప్రధానం కాకుండా నా పాపాలు తొలగిపోవాలన్నా సరే సకామ భావంతో న్యాయంగా సంపాదించి న్యాయంగా అందరికీ కూడా కొద్దో గొప్ప నువ్వు ఎప్పుడైతే ఇటువంటి కర్మల ద్వారా న్యాయంగా చేస్తూ ఉంటావో, భోగాల మీద ఆసక్తితో ఇంకా ఇంకా అన్నీ నా వశమే కావాలని పాపాలని పెంచుకునేలా కాకుండా, నా కొరకు నాది అన్నది లేకుండా నిస్వార్థంగా ఉండగలగటం, ఇటువంటి యజ్ఞాల్లో ఏదో ఒకటి క్రమం తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు చెయ్యగలగటము అదే ప్రధానంగా ఉండాలి. అంటే ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ మానేస్తారు. అది మనం దేవుడికి సమర్పించాం, ఎందుకు అది హింస అని మనకి తెలుసు. అందుకని ఆయనకి ఏం సమర్పిస్తాం మనము? ఒక పండు సమర్పిస్తాం, లేకపోతే ఒక స్వీట్ చేసి, లేకపోతే ఎక్కువగా అంటే ఆయనకి ఏం చేస్తాం, ఉల్లిపాయలు కూడా వెయ్యని ఆహారాన్ని ఇస్తాం. ఎందుకు? ఇటు వల్ల రజోగుణం పెరుగుతుందని. అంతేగాని పరమాత్మకి ఏం పెరగదు, ఆయన గుణాలకు అతీతంగా ఉన్నాడు. అది మళ్ళీ నేనే తింటున్నాను, అప్పుడు నాన్ వెజ్ కూడా పెట్టచ్చు కదా అని కూడా ఆలోచన వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ వికారాలతో ఉన్నాను, అది మళ్ళీ భగవంతుడు ప్రసాదంగా భావించి నేను అక్కడ పెట్టి మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఎవరు తినేది? నేను అక్కడ ప్రసాదంగా ఏది పెట్టినా మళ్ళీ నేనే తింటున్నాను. కానీ ప్రసాదాన్ని ఎప్పుడు కూడా నలుగురితో పంచుకుని తినమని చెప్పారు. ధ్యానం చేసినా ఏది చేసినా సరే నాకు నాది అని కాకుండా మనం కొన్ని కూరగాయలు వండుకుని తింటున్నాం. ఒకళ్ళు ఎవరో పండిస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఎవరో ఒకళ్ళు అమ్ముతారు, అక్కడి నుంచి ఎన్నో చేతులు మారి మారి వస్తుంది. వాళ్ళ ఎనర్జీలు కూడా అందులో ఉంటాయి. ఎంతమంది ఎటువంటి గుణాలతో ఉన్నారో మనకు తెలియదు. పైగా నాలో వికారాలు ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఆ వికారాలన్నీ కూడా అది పట్టుకుని నాకు వచ్చినప్పుడు ఏమవుతుంది? నాకు ఇంకా వికారాలు పెరిగే అవకాశం ఉన్నది. అందుకని దాన్ని నేను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించినప్పుడు ఏమవుతుంది? ఇటువంటి సాత్విక భావంతో నేను తీసుకున్నప్పుడు అది ఏ ఆహారమైనా సరే ఇలా నాకు ఇంకా హాని చేయకుండా నాకు వృద్ధిలోకి వెళ్ళేలాగా, నేను తిన్నది నాకు పోషణగా అవ్వాలంతే కానీ విషంగా నాకు ఇంకా ఇంకా వికారాలు పెంచేలాగా కాకుండా అనుగుణంగా, నాకు అనుగుణంగా ఉండాలి. అంటే నేను చేసే కర్మలకి ఇంకా నాకు శక్తి వచ్చేలాగా, నేను ఇంకా త్రికరణ శుద్ధిగా ఇంకా ఇంకా స్థిర బుద్ధితో నిలిచేలాగా నాకు ఉండాలి. ఇలా యజ్ఞం చెయ్యటం వల్ల అంటే ఇటువంటి ఎప్పుడైతే నువ్వు కర్మలు చేయాల్సిన విధానంగా చెయ్యట్లేదో నీకే హాని జరుగుతుంది అని చెప్తున్నారు. దీంతో భగవద్గీత 3rd చాప్టర్ కర్మయోగంలో 12th 13th శ్లోక సంపూర్ణ.